రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్‌లో కలిసాడు సార్. యూట్యూబ్‌లోనా? ఏదో ఒకటి. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏందిరా? యూట్యూబ్ లో కలవడం ఏందిరా? అరే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా, స్నాప్‌చాట్, గూగుల్ పే, ఫోన్ పే, ట్విట్టర్ అన్ని పక్కన పడేసి ఈడ కలవడం ఏందిరా? టిండర్ బంబుల్ ఆ, ఎన్నెన్నో అవి డేటింగ్ కూడా యాప్లు ఉన్నాయరా? అవన్నీ అవి కూడా పనికిరా వారేగా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మనం ఇది కథ కాదు రోత 135th ఎపిసోడ్ అన్నమాట. చాలా మంది కమెంట్ సెక్షన్ లో ఈ ఎపిసోడ్ రియాక్ట్ కమ్మని చెప్పారు. సో లెట్స్ రియాక్ట్ టు దిస్ ఎపిసోడ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. దానికన్నా ముందు ఈ స్పెక్ట్స్ నేను రీజన్ వల్ల పెట్టుకున్నా, ఎత్తుల కోసం కాదు. నువ్వేంద్రా గ్లాస్ వేసుకున్నావు? 6 తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని గుడ్లు పెట్టి కొట్టేటోళ్ళం, నీకు గుర్తులేదా? ఎందుకు పెట్టుకున్నావు? సురేష్ గారు రండి. నా ప్రాబ్లం ఏంటంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది. ఈ మీ షో చూసినప్పుడు అంతాను అది ఏటవుతుందో తెలియదు కానీ 24 గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటది. రే 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 విన్నావా ఏమన్నాడు? ఈ షో చూసినప్పటి నుండి అంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రాబ్లం ఉంటే ఈ షోకి వస్తారు. ఈ షోయే ఒక ప్రాబ్లం అయింది. ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఫస్ట్ టైం చూస్తున్నాం. కొత్త స్క్రిప్ట్ బాగుంది. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. పెద్ద సమస్య ఇది. సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తా ఉంటది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని. మా షో చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి? మమ్మల్ని ఎందుకు అంటున్నారు? అదే కదా, అదే హీరో విలన్ వదిలేసి కామెడియన్ మీద పడ్డట్టు మా మీద పడతారేంటి? ఆ, డాక్టర్ ఎట్లా అంటే మీ అన్నదాని ప్రకారంగా ఫోన్ చూస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు. మా షో చూసి కాదు అక్కడ. డాక్టర్ అంకుల్ బీలాక అమ్మయ్యా పిచ్చిది అయితే ఇంకో క్లయింట్ వచ్చినట్టే, అది కూడా మాకు వల్లనా అయితే ఇంకా మంచిదని అనుకుంటుంది. క్లయింట్స్ వల్ల క్లయింట్స్ రావడం అంటే ఇదేమో. ఓ ఎన్నో విధాల క్లయింట్స్ రావడం చూసినా ఈ విధంగా క్లయింట్స్ రావడం Yes. ఇప్పుడే చూస్తున్నారా? అదే మ్యాజిక్. ఓకే, ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ టైం పాస్ చేస్తూ ఉంటది. మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది? 2 years. కమెంట్స్ బ్యాచ్ ఇది. అది కాదు అసలు ఎవడన్నా ఈ రోతని చూస్తాడు కానీ కమెంట్స్ లలో కమెంట్ చేసి ఎంజాయ్ చేసే మనిషిని ఇప్పుడే చూస్తున్నా నేను. లేదు ఉంటారు కమెంట్ స్టార్ అని ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తారా కానీ ఆ. యూట్యూబ్ లో అది కూడా ఈ షోలా బాబు ఏందిరా బాబు ఇది. ఆవిడేం చేస్తుందంటే 24 గంటలు ఏది చెయ్యగానే తీసేయడం. ఎందుకలా తీసేస్తున్నావు అని చెప్పేసానంటే నాకు నచ్చదు. మరి అరే ఆహా, తెల్ల పెళ్ళైన కాదు కొత్తలో ఒక్కసారి అంటే ఓకే గానీ తెల్లారి 24 గంటలు చెయ్యేస్తే మరి ఎవర్రా ఒప్పుకునేది? ఓహో, అర్థమైంది. ప్రాబ్లం నీ దగ్గర ఉందిరా, ప్రాబ్లం నీ దగ్గర ఉంది బొచ్చుగా. చెయ్యి ఎయ్యనిస్తలేదంట కూడా రా బాబు, నీకు అర్థం కాలే అసలుకి. ఆడ తెల్లారులే కాలే, ఆడ నైట్ స్టార్టే కాలే అసలుకి. ఓకే ఇంకా కనీసం క్రీస్ లోకి దిగలేదా? కనీసం ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడైనా ఖాళీ ఫోన్ ఛార్జింగ్ దొరుకుతుంది. పెట్టుకొని కమెంట్సే, మొత్తం కమెంట్సే. అంటే అదేంటి, మీరు రాత్రి పక్కలో పడుకున్నా కూడా ఈవిడ ఇదే పనిలో ఉంటుంది. ఇదే పనిలో ఉంటది. మీరు ఆవిడ మీరు ఆ చెయ్యి ఆవిడ మీద వేస్తే అది తీసేస్తుంది, ఆవిడ చెయ్యి మాత్రం ఫోన్ మీద ఉంటది. అసలు డ్రైవింగ్ చేసినావా అసలు? మీ చేయి తీసేస్తుంది, ఆమె చేయి ఫోన్ మీద ఉంటది. మంచి మంచి రైటర్లకు కూడా రాదురా భయ్ ఇంత డైలాగులు. రైమింగ్ అదే కదా. డాక్టర్ అంటే వీళ్ళు మిడ్ నైట్ కూడా షోలు వేస్తుంటారు ఏమన్నా? ఏమో మరి అదే. లైవ్ పెడతారేమో వీళ్ళు. Live రిలీజ్ పెడతారేమో. అయ్యేది వీక్లీ 2 ఎపిసోడ్లు. దానికి తెల్లారు కమెంట్లు అంటే మరి కమెంట్ సెక్షన్ లో కూడా తగిలిండే గొప్ప తీసి. ఏమో ఏమో అదే నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అదేదో బెడ్స్ ఇలా దుప్పటి ఇలా కప్పేసుకుని రాజు రాజు ఏదో ఒకటి. రాజుగాడురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే నీ అనుమానం ఇదేంది? నిజమైంది మైక్. అరే కమెంట్స్ కాదురా, ఇది డైరెక్ట్ ఫోన్ కాల్ రా రాజు అంట. కాదు కొంపదీసేది ఆరాధి కాదు కదా. అదే కదా. ఆరాజ్ అయితే కథమే. ఆ రాజు ఎవరు అసలు? వీళ్ళ షో ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? ఈ రాజు ఆ రాజేనా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?
నాకిప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే అమ్మ నాయన వచ్చినా సరే వాళ్ళు అమ్మ చూడు ఒకసారి అమ్మ నాయన వచ్చారు, వాళ్ళకి ఏదైనా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో. నీకే దిక్కులేదు వాళ్ళకి. కాదురా ఆడేదాని కష్టాలు చెప్తుంటే డాక్టర్ అంకుల్ నీకే దిక్కులేదు అలాగేముంటది అంటే ఎందుకు ఇంత ఓకే బ్యాలెన్స్ లేదంటే మరదలు వచ్చి మిస్డ్ కాల్ ఇచ్చింది. అట్లా అట్లా మరీ అంత ఘోరంగా ట్రోల్ చేయలేక మెల్లగా చేస్తుంది డాక్టర్ అంకుల్. చిన్నపిల్లలు రా మీరు. మేడం నన్ను నా భార్యని కలపండి మేడం. కలిసే ఉన్నారు, మేం కలిపేది ఏంటి? అంటే ఒక భార్య భర్త అంటే మొత్తం కలపండి, ఇట్లా దుప్పట అడ్డం ఉండదు అని అర్థం అన్నమాట. ఒకే కోల్డ్ 2 స్టాలా? ఎస్. నా ఇంట్లో నేనే రాజుగా ఉండాలనుకుంటున్నాను మేడం. ఏ రాజు వద్దు అంటున్నా. రాజుగా లేదు, ఎవడో రాజు. అసలు ఇంతకీ రాజుగాడు ఎవడు, ఎప్పుడు వచ్చిండు అది తెలవాలి. ఎవడా మైటీ రాజు గాడు ఇంతకి? వాడు మైటీ రాజుగాడు, నాటి రాజుగాడు. నాటి రాజు లేకపోతే ఆ రాజు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆవిడ ఏం చేస్తుంది, రోజుకు లాగా పెట్టేస్తుంది అనమాట. ఫోనే తీసేసుకో అయిపోద్ది. ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసా మేడం? చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తుంది, ఇలా కూర్చోబెట్టేస్తుంది. మా ఆయన అలాగా ఇలాగా ఏడు చేస్తుంది, ఆడుతూ దాంతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ముసుగులో ఫోన్ కాల్ అనేది చెప్పవా పంచాయతీలో? కాదు, చేసే పనులంతా ఆమె చేసి వీని పని ఇస్తుందిరా. సొసైటీలో అంతే కదండి. వీడేమో పరుగు పోతుందని ఈడు గమనింటాడు, ఆమెనేమో మొత్తం పోవాలని చూస్తుంది. పోతే కదరా వీడితోటి విముక్తి కలుగుతుంది. మీ పేరేంటి? రాణి. రాణి రాజు రాణి అనుకున్నా నేను, అదే అందాం. రాజు అంటే ఇప్పుడు రాణియా అందాం అనుకున్నా. సురేష్ పనోడు, ఒక మంచి పనోడు. ఆ పనోడు నుండి వాడు రాజు కావాలనుకుంటాడు, కానీ పాపం మన పనోడులానే పెడుతురు. ఏంటి ఊరికి ఫోన్ కాల్ ఏంటి? మీ ఆయన నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఫోన్ ఎక్కువగా వాడుతుంది, ఊరికి ప్రోగ్రామ్స్ చూస్తుంది, కమెంట్స్ కి రెస్పాండ్ అవుతూ ఉంటది, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాను మీ ఆయన. రాజా అనేవాడు నాకు ఈ మధ్య యూట్యూబ్ లో కలిసారు సార్. యూట్యూబ్ యూట్యూబ్ లో కలవడం ఏంద్రా? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, స్నాప్చాట్, గూగుల్ పే, ఫోన్ పే, ట్విట్టర్ అన్ని పక్కన పడేసి ఈడ కలవడం ఏందిరా? టిండర్, బంబుల్ అంటే రాజు నా కామెంట్ కి ప్రతి కామెంట్ కి లైక్ కొడతాడు అనమాట, అందుకే పరిచయం అయింది. అంటే ఎక్కడెక్కడో కనెక్ట్ అవ్వడం చూసినాం, కానీ మన ఇట్లా కనెక్ట్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా రేర్ కనెక్షన్ ఇది. కాదు, లాయర్ మేడం అనుకుంటుంటది మేము షోలో ఎంతో మందిని కలుపుతుంటే మీరు కామెంట్స్ లో మీరు కలిసిపోతున్నారా అని చెప్పి. ఈ వీడియోస్ వస్తుంటే యూట్యూబ్ లో కలవడం ఏంటి అంటే మేము కామెంట్స్ చేస్తుంటే మీ వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం. అట్లా నా కామెంట్ కి ఇద్దరం కలిసి ఒకరొకరు వారిని మా ఎపిసోడ్లు చూస్తే కాపురాలు నిలబడతాయి అమ్మా. నువ్వేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు? బానే ఉంది అవ్వారు. అలా ఫోన్ నంబర్ మేము చెప్పిన డైలాగ్ కూడా అదే మేడం. అదే కాదురా, కమెంట్స్ లో రిప్లై ఇచ్చి కమెంట్స్ లో కాపురం అన్నట్టు ఇంద్రా ఇది మీ అమ్మ. అక్కడెలా పెట్టావరా? అదే కమెంట్ సెక్షన్ లో కమెంట్లు చేసి కనెక్ట్ అయినట్టు ఇలానే చూసినారు. అవి ఎవరా ఎవరా? నాకు నచ్చినాడు. ఈయన నచ్చాడు కదా, నీకు నచ్చిన వాళ్ళు 3 నెలలేనా? అట్లానే కాదు మేడం, ఇతనే నచ్చాడు అతనే నచ్చాడు, ఏముంది ముగ్గురు కలిసి ఉంటాం. కాదు ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్ లో చూసి ఏం నేర్చుకున్నావు అమ్మా? ఓడి అమ్మా. 6 పతివ్రతలు అని ఒక సినిమా ఉంటది, ఆ సినిమాని కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంది. దానికి మన ఇద్దరం కావాలి, జీవితంతో మన ముగ్గురం కలిసి ఎందుకు ఉండకూడదు? ముగ్గురు ముసుగులో ఉండి అందరు ఫోన్లతో మెసేజ్లు పంపించుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి అంటాడు. ఇప్పుడు మసగ ముసుగులలో అంతాక్షరే ఆడతారేమో ముగ్గురు కలిసి.
ఒకరు లైక్ చేస్తారు, ఒకరు షేర్ చేస్తారు, ఒకరు కామెంట్ చేస్తారు. అన్ని ముసుగులో ఉండే కదా చేసేది. మంచి మంచి కట్టుబాట్లు సార్. అమ్మ మా ఒక్క ఎపిసోడ్లకే పెడతావా వేరే వాళ్ళకి కూడా పెడతావా తల్లి? లేదు మేడం, మీ ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం. స్పెషల్ చాలా ఇది ఓన్లీ వీళ్ళ కోసమే, ఓన్లీ ఈ ఎపిసోడ్స్ మాత్రమే. బాగుంది, నిజంగా బాగుంది. స్క్రిప్ట్ చాలా బాగుంది. లాయల్ సబ్స్క్రైబర్, ఎంతో లాయల్, ఎన్నెన్నో లాయల్ సబ్స్క్రైబర్స్ చూసినా ఇట్లాంటి లాయల్ సబ్స్క్రైబర్ ఎక్కడ చూడలేరా? వీళ్ళు లాయల్ కాదు, రాయల్ సబ్స్క్రైబర్స్. ఎస్. మనం న్యూ ఇయర్ కి ఇట్లా మన సబ్స్క్రైబర్స్ సెషన్ పెట్టుకుంటాం కదా, ఇలా సబ్స్క్రైబర్ నే చోకి తీసుకొచ్చారు అనమాట. రేపు పొద్దున రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కమెంట్ నచ్చుతుంది, అప్పుడేం చేద్దాం? రాజు నలుగురు దూరుతారా? అతను కాకపోతే అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏందిరా డాక్టర్ అంకుల్ దే హైలైట్ అంటే నలుగురు దూకుతారా అని ఆమె, ఇంకోటి కాకపోతే ఇంకోటి అంటే ఏదిరా ఆమె? రాజు కాకపోతే మంత్రి గాడు, రాజు కాకపోతే ఇంకో బూచు ఎవడో. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు, నేను కామెంట్స్ పెడుతూనే ఉంటా. కమెంట్ సెక్షన్ లో కలపడం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. కదమ్మా, ఇప్పుడు అతను ఫోన్ లాక్కుంటే అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచి పంచాయతీ పెట్టి నామొగుడి లాగా ఇంత అన్యాయం చేస్తున్నాడని చెప్పి రివర్స్ లో ఇతని మీదే దాడి చేస్తావంట. స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్, పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందు ఒక సార్ లెక్క నాకు తెలీదే. సార్ లెక్క పంచాయతీ ఇట్లా చేరేసి పంచుల పంచాయతీ అన్నట్టు పంచాయతీ పెడుతుందా వాళ్ళ అపార్ట్మెంట్ లో? అంతే మరి. అంటే ఆమె హస్బెండ్ ని నిందితుడు చేసేసింది. అయితే చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అంటారేమో. చెప్పండి సురేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? పరకాయ ప్రవేశం చేస్తుందా ఏంది? ఆమెనే డాక్టర్ అంకుల్, ఆమెనే యాంకర్ మేడం, ఆమెనే లాయర్ మేడం అవుతుంది వాళ్ళ ఇంటికాడ. హెల్యూసినేషన్, 7th స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. చిన్నప్పుడు టీచర్ ఆట ఆడేటోళ్ళని చూసినా గానీ ఇట్లా కథ కాదు రోజు ఆడేటోళ్ళని ఈమెనే చూస్తున్నారు. అవి ఆమెనే మధ్యలో ఆమె చేతిలోనే ఆమెకు డైలాగ్ అనిపించింది ఏంటంటే, నాకు బాగా మీ షో మీద పిచ్చి పట్టి అట్లా చేసినా అంట, ఆమెతోనే డైలాగ్ చెప్పించారు. బా ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. బాబు నువ్వు పిచ్చి ఆవిడతో కాపురం చేస్తున్నావు తెలుసా నువ్వు? ఏం చేస్తాను మేడం మరి? ఈవెన్ అర్జెంట్ గా సార్ దగ్గరికి పంపించాల్సిన కేసు. అది పిచ్చి కేసు. చాలా హైపర్. ఇంకా అనలేదు అనుకుని అనేసారు ఆల్రెడీ. నాలాగా యాక్టింగ్ చేసినావు కదా, ఇప్పుడు నా దగ్గరికి రా ట్రీట్మెంట్ అంటుండు. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఇప్పుడు బానే ఉంది. అంతకు ముందే నేను మీ షో చూసినప్పటి నుంచి మీ నెంబర్ నేను సంపాదించుకున్నా. అప్పుడు మీకు కాల్ చేసిన, మెసేజ్ చేసిన, మీరు రెస్పాన్స్ కాలేదు. రెస్పాండ్ అవ్వలేదు, రాజుగారు రెస్పాండ్ అయ్యారు. నేను సచ్చిన కామెంట్లు పెట్టాను. అంటే డాక్టర్ అంకుల్ టార్గెట్ చేసిందా అప్పుడు? పెద్ద టార్గెట్ డాక్టర్ అంకుల్ మీటప్ చేద్దాం అనుకుంది, కాకపోతే కుదరలేదు. సో రాజు గ్యాప్ లో కనెక్ట్ అయిపోయాడు అనమాట. అంటే చక్రవర్తి అంటే ఇంకా పెద్ద కదా రాజు కంటే, చక్రవర్తి అని అంటే. అరే కరెక్టేరా. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. డాక్టర్ అంకుల్ సిగ్గు సిగ్గు. రాజుగారు రండి. ఇద్దరు సిగ్గుపడుతున్నారు, అది వింటారు. ఆయన భర్త ఆడ ఇంకో సభలో కూర్చుండు, ఆడ కానివ్వండి అనుకుంటున్నాడు భర్త. వాడు ఎరిపప్పనారా పాపం వారి వాడి ముంగటే వాళ్ళిద్దరు పక్క పక్క కూర్చోబెట్టి మరి చూపిస్తారు చూసినావా వానికి? ఇన్ని రోజులు పోనీ దుప్పట్లో ఏదో ఫోన్ కాల్ లో అట్లుండే గానీ ఈరోజు అయితే లైవ్ కళ్ళ ముంగట భర్త ఇప్పుడు కామెంట్ చేస్తాడు లవ్లీ కపుల్ అని. ఈ పిల్ల ఎలా పడేసావు పెళ్ళైన అమ్మాయిని? నేను పడేయలేదు మేడం. అమ్మాయి పడేసిందా? పడేసిందంటే కాదు కానీ మా ఇద్దరు ఇష్టాలు కలిసాయి. మీ ఇద్దరు మంచి కబడ్డీ ప్లేయర్స్. కబడ్డీ 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 వాస్ పర్సనల్ రా. కమెంట్ సెక్షన్ కబడ్డీ 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 అంటారేమో కమెంట్ సెక్షన్ లో. అంకుల్ చూసినట్టు నా కమెంట్స్. ఈవిడ ఆల్రెడీ ఎంతమంది తగులుకునే టైప్ అట. నీకు ఓకేనా? నా మొబైల్ ఆవిడ ఇప్పించింది, బైక్ ఆవిడ ఇప్పించింది, ఖర్చులుగా ఆవిడ ఇస్తుంది. అన్ని డబ్బులు ఎక్కడ ఈ పిల్ల? అన్ని ఆమెనే ఇస్తే మరి నువ్వేం చేస్తున్నావురా? అన్ని పైసలు ఏంటంటే వస్తున్నాయి అమ్మా ఆమెకి. ఆడు చాటింగ్ చేస్తుంటారా, ఇంకేం కావాలా? అంటే కమెంట్స్ పెడితే ఇన్ని ఆఫర్స్ ఉంటాయని చెప్పి ఎప్పుడు అనుకోలేదురా. ఇవాళ తెలిసింది కదా. ఆపోజిట్ లో ఏటీఎం మిషన్ కూర్చుండుగా. ఓహో మనోడేనా స్పాన్సర్ అయితే? అయ్యా అయ్యా కమెంట్ సెక్షన్ ఏదో కొంచెం చెప్పండి అయ్యా. కారు కొనుక్కుంటాడు మా సాయి గారు, కారు కొనుక్కుంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
అంటే మా ఆయనే ఇస్తాడు మేడం నాకు. అంత డబ్బు ఇచ్చావా? మేడం అంటే ఇంట్లో ఏదో చెప్పలే, దాని అవసరం ATM. పడతాయి. వీడు హస్బెండ్ గాడు వాడు డొక్కి బండి మీద కష్టపడి ఆఫీస్ పోయి వచ్చి సేవింగ్స్ తోటి ఆ సేవింగ్స్ పైసలు ఈమెకి ఇస్తే ఈమె ఆ పైసలు తీసుకొని వానికి ఇచ్చి బండి కొనుక్కోనికి ఇచ్చి చూసినావా కొత్త బండి కొనుక్కోనికి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందరూ మ్యూచువల్ ఫండ్స్ అయ్యే అంటే ఈమె మ్యూచువల్ హస్బెండ్స్ అయ్యే అనుకుంది. ఇందులో ఆశ్చర్యం లేదు, దీనికి ఏం పెద్ద ఇది లేదు కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటదంట, చేసుకుంటావా? ఆయన ఒప్పుకోవాలి కదా మేడం. ఆయన ఒప్పుకోడు, ఆయన విడాకులు ఇప్పిస్తాము, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారా? పగిలేను ఒరే, రే, 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 రే. ఎత్తడమ్మా. ఆడు వచ్చి ఆడ కూర్చొని మాట్లాడి 15-20 నిమిషాలు అయింది. నువ్వు ఇప్పుడు వచ్చి పైకి లేవంటేదిరా. నువ్వు అదేదో Comment. ఈ చేసేదేదో అక్కడ దుప్పట్లో ఉన్నప్పుడు వేస్తే ఇటు దాకా వచ్చే అవసరం ఉండేది కాదు. ఈ కమెంట్ నోటిఫికేషన్ ఆడికి ఇప్పుడే వచ్చిందిరా, అందుకే ఇప్పుడే చూసిండాడు. ఇప్పుడు రిప్లై ఇస్తున్నాడు. నెట్వర్క్ ఫుల్ స్లో ఉంది. ఆ, చాలా స్లో. నీకేమైనా ప్రాబ్లం అంటే నీ భార్య చెప్పుకోబోయా, నాతో ఏం సంబంధం నీకు? తెలీదా మాత్రం నీకు? నా ఇష్టం, నేను ఏదైనా కమెంట్ చేస్తా. నాకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఏమైనా నా పనికి ఏమో ఉంటే ఆమె నా కమెంట్స్ కి లైక్ కొట్టకుండా అంటున్నాడు. వరద వాడిని ఆపండ్రా. ఆడాగడు అసలు ఆగడు. ఆడాగడు. నో యూస్. వాడు విండండి. నువ్వేమైనా చేసిండే నా ఇష్టం అయ్యా, నా భార్య నా ఇష్టం, నేను ఎలా చేస్తా? ఎందుకు వస్తావు చెప్పు? అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఇప్పుడు అంత మాట అన్నావు? ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అంటే నువ్వు కమెంట్ కి రిప్లై ఇస్తే నా కమెంట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాడు అంటున్నాడు. నీ వీడియోకి ఎంగేజ్మెంట్ లేదు. నువ్వు 2Gలో ఉన్నా మేము 5Gలో ఉన్నామంటాడు. నీ నెట్వర్క్ ఫాస్ట్ ఉంటే నా వైఫైకి ఎందుకు కనెక్ట్ అవుతుంది చెప్పు. ఒరే రే పాపం రా, వదిలేయండి రా, కామెంట్లు చేయకండి రా. కమెంట్ చేస్తేనే కదరా వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. కమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, సో మీరు కూడా కమెంట్ చేయండి. ఎస్, కమెంట్స్ చేయండి కానీ కమెంట్స్ ఫుల్ ఎవరు కలపకండి. కమెంట్స్ లో కనెక్ట్ అవ్వకండి. మా వీడియో కనెక్ట్ అవ్వండి అంతే. డబ్బులు ఇస్తుందని వాడేసుకుంటావా? అంటే వాళ్ళు వాడుకోవచ్చా మేడం మమ్మల్ని? అదే నువ్వు వేయాల్సిన కేసులు. రే రే ఎవడో ఏడు బాగా హట్టేంట్రా ఏడు. న్యాయం అడిగినాడు. జస్టిస్ రా, జస్టిస్ అడిగాడు. వాడు తప్పు చేసినాడు, జస్టిస్ అడుగుతున్నాడు. చూసిన వాళ్ళ అందరి గురించి వాళ్ళు చేసే అంటే నేను చేసే తప్పు, వాళ్ళు చేసే తప్ప. ఏమయ్యా ఈవిడ అవసరమా నీకు? తింగర్ది ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఇంకా మారుతుంది అనుకుంటున్నావా? మారుతుంది మేడం. మీరు అరే ఎర్రిపప్పు అయితే కొండెరిపప్పు, ఎర్రిపప్పు కాదు కొండెరిపప్పు, దాకా ఇంకా మించి ఏదైనా ఉంటే అదే. ఈ మధ్య ఒక పాట ట్రెండ్ అవుతుంది కదా, ఎర్రి పువ్వు అవ్వాలి అని ఉందా అని. అతను డైవర్స్ అతను చేసుకుంటాడు, అడుగు. నువ్వు చేసుకుంటావా? డబ్బులు ఇవ్వలేదు మరి. బర్ణ వస్తుంది కదా మేడం. బర్ణ వాడిస్తాడు కట్నం. ఓహో, బర్నా అంటే అదా? ఓకే, అలిమనీనా? అలిమనీ మెయింటెనెన్స్. వామ్మో, పెద్ద స్కెచ్ ఇది, పెద్ద స్కెచ్. వాడైతే ఏం పని చేయదని ఫిక్స్ అదే అయిపోయాడు కదా. ఎన్నెన్నో ప్లానింగ్ లో చూసినా కానీ ఈ ప్లానింగ్ నేనేడా చూడలే అయ్యా. బా ఏం YouTube ప్లానింగ్ comments అన్న. లో. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మా ఆడియన్స్ చూసుకోండి ఒకసారి, నిజంగా ఇంత డేర్ గా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరికి కూడా మెయింటెనెన్స్ రావు. వాళ్ళు వేసే ఇదిదా మెసేజ్, ఇదిదా చెప్పాలనుకుంటారు వాళ్ళు. సో డియర్ హస్బెండ్స్ ఎప్పుడైనా తేడా కొడుతుంది అంటే ప్రాపర్ ప్రూఫ్ తో డియర్ హస్బెండ్స్ ఏదిరా ఆర్డర్. సరే అరే కుడిచిపోదామని రెడీగా ఉన్నాడు అందరికి చెప్తున్నారా? ప్రూఫ్లతో రెడీగా ఉండరు, ఎందుకన్నా మంచిది. ఓకే ఓకే ఓకే. నిన్ను రక్షించడమే మా బాధ్యత, ఎందుకు మీ ఆమెని రక్షించడం కాదు. 2 years నుంచి నేను ఎలా ప్రేమించానని చెప్పేసి నాకు తెలుస్తుంది మేడం. రియల్ లవరు హస్బెండ్ ఒక థియేటర్ ట్రాప్ చేసి డబ్బున్నంత వరకు వాడుకుంటాడు మేడం. అమ్మాయిలు ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ కే పడతారు, గ్రీన్ ఫ్లాగ్స్ కాడు. గ్రీన్ సిగ్నల్ ఇయనికి తప్ప దేనికి పనికి రాడు. నువ్వు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? వాడు ఎన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు వాడికి తెలుసు. నేను ఇచ్చే డబ్బులతోనే అంతే. చెప్పు. చెంప పగలగొట్టు, నాకు నా కోరిక అమ్మాయి అబ్బాయి చెంప పగలగొట్టు నువ్వు అంతే. ఇదేనా కోరికరా? నాకు అర్థం కాదు. ఈ షోకి వాడు ప్రాబ్లం వచ్చింది అని చెప్పి వాడు వస్తే అది పక్కన పెట్టి లాస్ట్ లా ఏమంటారు లాయర్ వేయడము,
నా కోరిక ఇది. నువ్వు వాడు చెప్పి అలగొట్టాలి. ఏదిరా ఇది అసలు డిమాండ్ ఏంది? ఏంటిది మాకేంటిది అంటున్నాను. అబ్బాయి కాలు పట్టుకుని సారీ చెప్పు. సారీ, నన్ను క్షమించు. పర్లేదు. అలా ట్రెండ్లలో కాదు, ఇంత కథ నడిపించి ఇంత చేసి దుప్పట్లో మెసేజ్లు పెట్టి కమెంట్లు చేసి అంత చేసి ఇప్పుడు ఈడ కాల్ముకి షార్ సెమిషి అంటే అయిపోయి తీసుకోతాడు అరయుడు ఎరిపప్పాడు. అంతే, అది ఇవాళ ఎపిసోడ్ కలిసిపోయారు ఇక లాస్ట్ కి. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్. చిట్టా 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 చిట్టా